మోసపోయే వాళ్లుంటే మోసం చేసేవాళ్లు ఎప్పుడు ఉంటారు. జనం అత్యాసే మోసగాళ్లకు పెట్టుబడి. కుందేటి కొమ్ము గాడిద గుడ్డు కూడా మీకు అమ్ముతారు. రాత్రికి రాత్రి కుబేర్లైపోదామనుకునే వాళ్లను చీటర్స్ బికార్లను చేస్తున్నారు. రాత్రికి రాత్రి మీ దశ తిరుగుతోంది. ఒక్క రోజులోనే కోటీశ్వరులవుతారు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తన్నుకొని మరీ లోపలకు వస్తుంది. డబ్బు కట్టలు పిచ్చి కాగితాల్లా మీ ఇంట్లో గదుల్లో నిండుతాయి. ఎలా? 1,00,000 రూపాయలుంటే చాలు, డబ్బులు పురుగులు పుట్టినట్టు పుడతాయి. 1,00,000 రూపాయలా అని నోరెళ్లబెట్టకండి. కోట్లు వస్తుంటే 1,00,000 రూపాయలదేముంది? ఇదే ఆలోచన కొందరికి జాక్ పాట్లా మారితే చాలా మందిని బికారుల్ని చేస్తోంది. అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ గిన్నె, కాయిన్ పేరేదైనా కావచ్చు. దురాశ పరుల్ని మోసగాళ్ల వలలోకి లాగే ఎరలే ఇవి. దీన్ని చూస్తుంటే తాతల కాలం నాటి రాగి పాత్రలా కనిపిస్తున్నది. కానీ ఇదంతా పురాతనమైనదేం కాదు. మసిపూసి పాతదానిలా చేస్తున్నారంతే. దీనికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని మోసగాళ్లు ప్రచారం చేస్తారు. ప్రపంచంలో ఇలాంటి పాత్రలు 10 మాత్రమే ఉన్నాయంటారు. ఈ ఛాన్స్ మిస్ అయితే కోట్లు జారిపోతాయన్న భయం కల్పిస్తారు. అనుమానం కలిగినట్టు అనిపిస్తే ఇది మహత్యం ఉన్న రాగి గిన్నె అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఈ రాగి గిన్నె పక్కనే బియ్యం గింజలు పెట్టి అవి కదులుతున్నట్టు చూపిస్తారు. వేరే గదుల్లో ఉన్న డబ్బాని కూడా ఇలాగే మీ ఇంట్లోకి ఆకర్షిస్తుందని చెబుతారు. ఇది చూసిన తర్వాత అత్యాశపరులకు అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. వెంటనే మోసగాళ్ల బుట్టలో పడిపోతారు. ఈ నాణం బ్రిటిష్ కాలం నాటిదని, దీనికి అద్భుత శక్తులున్నాయని మాయ చేస్తున్నారు. మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రైస్ పుల్లర్ కాయిన్స్ కి, గిన్నెలకు మంచి డిమాండ్ ఉందని నమ్మిస్తున్నారు. దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్లు కూడా ఈ దందాలో భాగస్వాములు కావడం సిగ్గుచేటు. ఆల్వాల్కు చెందిన రమణ ప్రసాద్ 2006లో ఆర్మీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో దిగాడు. అది కుదేల్ కావడంతో సులువుగా డబ్బు సంపాదించుకోవడం కోసం అడ్డదారిలోకి ఎంటర్ అయ్యాడు. సూరత్ వాసి హెబతుల్లాకు హైదరాబాద్ బాలానగర్ కు చెందిన అస్లాంతో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు కలిసి రైస్ పుల్లింగ్ గిన్నెలు, నాణేలతో జనాన్ని మోసం చేయడం మొదలుపెట్టారు. 1,00,000 రూపాయలు వసూలు చేశారు. ऐसा राइस पुलिंग में कोई भी मटेरियल ही नहीं है और कोई राइस पुलिंग है ही नहीं. हम लोग खाली बात करते हैं, लोगों को बात करके बता देते हैं और करोड़ों रुपया बताते हैं. बाकी कोई ना राइस पुलिंग है, ना कुछ है, ना कुछ नहीं है. पूरा चीटिंग है, वो दूसरा कुछ नहीं है. రైస్ పుల్లింగ్ గ్యాంగుల మోసాలు పోలీసుల దృష్టికి రావడంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇప్పటికే 2 గ్యాంగులను అరెస్ట్ చేసింది. ఇటువంటి మోసగాళ్లను ప్రజలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైస్ పుల్లింగ్ కాయిన్స్ బియ్యం గింజలను ఆకర్షిస్తాయని చెప్పని, తర్వాత దానికి ఏదో ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది అని చెప్పని ఒక భ్రమ క్రియేట్ చేసి కాయిన్స్ అక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి ఆశ పెట్టించి వాళ్ళని ప్రలోభ పెట్టి అమాయకులను చీటింగ్ చేసే గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ఈ మధ్యలో మేము 2 గ్యాంగ్స్ కూడా పట్టుకున్నాం. వాస్తవానికి ఇట్లాంటి రైస్ పుల్లింగ్ కాయిన్స్ అనేటివి ఏవి ఉండవు. అత్యాశపరులు, మూఢనమ్మకాలున్న వాళ్లు, సులువుగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్లు ఇటువంటి మోసగాళ్ల వలలో సులువుగా పడుతున్నారు. 1,00,000 రూపాయలు పోగొట్టుకోవడమే కాదు, చివరికి కటకటాల పాలవుతున్నారు. మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు మళ్లీ కొత్త అవతారం ఎత్తుతున్నారు. మోసంలో కిటుకు తెలియడంతో వాళ్లు మరికొందరిని మోసం చేయడానికి బయలుదేరుతున్నారు.